హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 99. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఆరుహి డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళి లైట్స్ వేసేలోపి రణధీర్ ఆమె వెనకే వచ్చి డోర్ క్లోజ్ చేశాడు. ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూసిన ఆరుహి రణధీర్ కళ్ళెదురుగా ప్రత్యక్షమయ్యేసరికి భయపడింది. నువ్వు నువ్విక్కడ? రణధీర్ ఆమెకు ఫుడ్ పార్సెల్ అందించి హ్యావ్ డిన్నర్ అని చెప్పాడు. ఆరుహి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, నేను డిన్నర్ చేయలేదని నీకెలా తెలుసు అని అడిగింది. నేను నీ భర్తని. నా భార్య చేసే ప్రతి పని, చేయని ప్రతి పని నాకు తెలుసు. అవును, నీకు నా గురించి అంతా తెలుసు. బికాజ్ యూ టాక్సిక్ అంది ఘాటుగా. రణధీర్ ఆమె చేయి గట్టిగా పట్టుకొని, ఎస్, నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. బికాజ్ ఐఎమ్ నాట్ టాక్సిక్, బట్ ఐ కేర్ అబౌట్ యూ అని అన్నాడు. ఆరుహి తన చేయి విడిపించుకోవడానికి ప్రయత్నించగా అది నొప్పిగా అనిపించసాగింది. రణధీర్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నన్ను ఓడించలేనని తెలిసినప్పుడు అసలు ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని అన్నాడు టీజింగ్ స్మైల్తో. యు ఆర్ రియల్లీ క్రేజీ. ఎస్, ఐఎమ్ క్రేజీ. ఐఎమ్ లాంగింగ్ టు హ్యావ్ యూ, బట్ దిస్ టైమ్ లాంగింగ్ ఫిల్డ్ విత్ లవ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టెస్ట్ యువర్ క్రేజీ లెవెల్. తన గాఢమైన నీలి కళ్ళతో ఆరుహి కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ, వాట్ టైప్ ఆఫ్ వైఫ్ యు ఆర్? నేను నీకు ఫుడ్ తీసుకొచ్చిచ్చాను, దానికి థ్యాంక్స్ చెప్పకుండా నా మీదే కోప్పడుతున్నావు అని అన్నాడు. రణధీర్, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? డోంట్ వరీ డియర్, ఇంత ప్రేమించే భర్త నీకు దొరకడు. ముందుకు అడుగు వేసి ఆరుహి బుగ్గపై ముద్దు పెట్టి, ఓకే, నౌ టెల్ మీ, ఆ సుదీప్ పాటలో నిన్ను ఫాలో అయ్యాడా? నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా? ఆరుహి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రణధీర్. అతని క్వశ్చన్కి ఒక్క క్షణం బ్లాంక్ అయింది ఆరుహి. నేను రణధీర్కి నిజం చెప్తే అతను అనవసరమైన గొడవలకు దిగుతాడు అని మనసులో అనుకుంటూ, అదేం లేదు అని తల అడ్డంగా ఊపింది. నువ్వు నిజం చెప్తున్నావా? లేకపోతే నీకోసం నేను ఈ ప్రపంచాన్ని తగలబెట్టగలనని నీకు బాగా తెలుసు. అబద్ధం చెప్పడానికి నాకు ఏ రీజన్ లేదు అంది ఆరుహి తడబడకుండా. జస్ట్ 10 days డియర్, నీ హార్ట్లో నా మీదున్న ప్రేమను మేల్కొల్పుతాను. గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు రణధీర్. రిలీఫ్గా బ్రీత్ తీసుకున్న ఆరుహి ఫుడ్ పార్సెల్ ఓపెన్ చేసి చూసింది. తనకి ఇష్టమైన బటర్ నాన్, బటన్ చికెన్ కర్రీ. దాన్ని చూడగానే ఆరుహి పెదవులపై చిరునవ్వు చేరింది. నా ఇష్టాలన్నీ బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఆరుహి మాటలు డోర్ బయట నుండి విన్న రణధీర్ చిన్నగా నవ్వుకుని వెళ్ళిపోయాడు. సుదీప్ వల్ల మైండ్ డిస్టర్బ్ అయి డిన్నర్ చేయని తనకి అప్పటికే చాలా ఆకలిగా ఉండగా తన ఫేవరెట్ ఫుడ్ని చూసి ఆకలి మరింతగా పెరిగింది ఆరుహికి. డోర్ క్లోజ్ చేసి ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని ఫాస్ట్గా తినడం స్టార్ట్ చేసింది. రణధీర్ ఇంటికి వెళ్ళగానే స్క్రీన్ ఆన్ చేసి తింటున్న ఆరుహి వైపు చూస్తున్నాడు. తింటున్నప్పుడు చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది ఆరుహి. స్క్రీన్ని ముద్దు పెట్టుకొని ఆరుహి రూపాన్ని ఆర్తిగా చూస్తూ, దిస్ టైం రణధీర్ ప్రేమతో నిన్ను గెలుచుకుంటాడు. నీపై నాకున్న ఈ అబ్సెషన్ ఎందుకు తీరడం లేదు? నువ్వు నాకు ఇలా దూరంగా ఉంటే నాకు నీలాంటి బుజ్జి ఆరుహి ఎలా దొరుకుతుంది? ఐ వాంట్ ఏ ఫ్యామిలీ ఫ్రమ్ యూ. ఆలోచన రణధీర్కి నవ్వు తెప్పించింది. డ్రెస్ మార్చుకుని బెడ్ మీద కంఫర్టబుల్గా పడుకున్నాడు. నువ్వెప్పుడు నా చేతుల్లోకి వస్తావు అని అనుకుంటూ ఆరుహి రూపాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఆరుహి తినేసి బెడ్పై వాలిపోయింది. రణధీర్ తన కోసం ఫుడ్ తీసుకొచ్చినందుకు ఆమె మనసు మురిసిపోయింది. తనలో తాను నవ్వుకుంటున్న తనకి సుదీప్ గుర్తుకొచ్చి మొహంలోని నవ్వు మాయమైంది. మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. భయాందోళనలతో ఆరుహి గుండె దడదడలాడుతుండగా ఆమె ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. ఫ్లాష్ బ్యాక్ 3. రణధీర్ ఫోన్ లాక్కుని తను ఎక్కడికి వెళ్ళకూడదు అని రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత దాదాపు 15 రోజులకు బిజినెస్ వర్క్ మీద ఆరుహిని తీసుకుని బెంగళూరుకి వెళ్ళాడు రణధీర్. లీలా ప్యాలెస్ హోటల్లో స్టే. డే టైం అంతా బిజినెస్ వర్క్స్తో, మీటింగ్స్తో బిజీగా గడిచిపోగా సాయంత్రం కాఫీతో రిఫ్రెష్ అయ్యి గార్డెన్ పూల్ దగ్గర రిలాక్స్ అవుతూ కూర్చున్నారు. అదే టైంలో సుదీప్ గౌడ కూడా ఆ హోటల్కి వచ్చాడు. ఆ హోటల్లో ఎండీ అయిన తన ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి ఫ్రెండ్తో మాట్లాడి తన మనుషులతో వెళ్ళిపోతూ ఏమరపాటుగా పూల్ వైపు చూశాడు. పూల్ దగ్గర రణధీర్ ఆరుహి కనిపించేసరికి అతని మొహం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. రణధీర్ తనని కొట్టిన చెంపదెబ్బ గుర్తుకొచ్చి
అతని రక్తం సలసలా మరిగిపోయింది. అప్పుడే రణధీర్ ఫోన్ మాట్లాడుతూ పక్కకి కాస్త దూరం వెళ్ళగా ఆరుహి దగ్గరికి వెళ్ళిన సుదీప్ ఆరుహి రణధీర్ దగ్గరికి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని గోడ చాటికి లాక్కెళ్లాడు. సుదీప్ని చూసి ఒక్కసారిగా భయపడింది ఆరుహి. నువ్వా? వదిలు నన్ను, రణధీర్ అని ఆరుహి పిలవబోతుంటే ఆమె నోరు మూసేసి ఆగ్రహంగా పళ్ళు బిగించి చూశాడు ఆరుహి వైపు. అతని మొహాన్ని చూసి మరింత భయపడింది ఆరుహి. నీ చేయి పట్టుకున్నందుకు నన్ను కొట్టాడు వాడు. ఇప్పుడు నీ మొగుడయ్యాడు కదూ. వాడు కొట్టిన దెబ్బకు బదులుగా వాడి పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటాను. జస్ట్ 1 లిప్ లాక్, చెల్లుకు చెల్లు అని అంటూ ఆరుహిని మరింత లోపలికి చెట్ల చాటుకు లాక్కెళ్తుంటే ఆరుహి తన బలమంతా ఉపయోగించి అతని చేయి తీసేసి రణధీర్ అని గట్టిగా అరిచింది. ఫోన్ మాట్లాడుతున్న రణధీర్ ఆమె అరుపు విని దిగ్గున తల తిప్పి వెనక్కి చూసేసరికి అల్లంత దూరంలో తన చేయి పట్టుకుని లాక్కెళ్తూ కనిపించాడు సుదీప్. రణధీర్ రక్తం సలసలా మరిగిపోయింది. చిరుతలా వేగంగా పరిగెడుతూ ఉన్న అతనికి పక్కన మొక్కలను షేప్ చేస్తున్న వారి చేతుల్లో కత్తి కనిపించేసరికి వారి దగ్గరికి పరిగెత్తి కత్తి అందుకుని సుదీప్ వైపు దూసుకెళ్లాడు. చేతిలో కత్తితో వేగంగా వస్తున్న రణధీర్లో యముడు కనిపిస్తుంటే జడుసుకున్న సుదీప్ ఆరుహి చెయ్యి వదిలేసి పరుగందుకున్నాడు. కాని రణధీర్ ఊరుకోలేదు. అత్యంత వేగంగా అతన్ని వెంబడించాడు. ఆరుహి తీవ్రంగా భయపడిపోతూ రణధీర్ వెనకాల పరిగెత్తింది. సుదీప్ పరిగెత్తుకుంటూ రావడం చూసిన అతని మనుషులు వెంటనే అలర్ట్ అయి అతని దగ్గరికి పరిగెత్తారు. కాని వాళ్ళు రీచ్ అయ్యేలోపు సుదీప్ను అందుకున్న రణధీర్ ఆగ్ర ఆవేశంతో ఉగ్రరూప నరసింహుడిలా పైకి లేచి పొడవైన కత్తితో సుదీప్ ఎడమ చేయిని నరికేశాడు. దెబ్బకి అతని భుజం కింద వరకు చేయి కట్టై కింద గడ్డిలో పడిపోగా అతని రక్తం రణధీర్ మొహంపై చిందింది. చేయి తెగి పడిపోవడంతో ప్రాణం పోతున్న నొప్పితో విలువెలలాడుతూ భీకరంగా అరిచిన సుదీప్ అరుపుకి నలుదిక్కులు దద్దరిల్లాయి. ఆరుహి భయంతో కళ్ళు తేలేస్తూ అక్కడే ఆగిపోయింది. హోటల్ అంతా కలకలం రేగింది. హోటల్లో ఉన్న గెస్ట్లతో పాటు సుదీప్ ఫ్రెండ్ అయిన ఎండీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. చెయ్యి విరిగిన సుదీప్ని, చేతిలో కత్తితో రక్తం నిండిన మొహంతో ఉన్న రణధీర్ని చూసి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. నొప్పితో విలవిల్లాడుతున్న సుదీప్ని చూస్తూ ఆరుహి జోలికొచ్చినందుకు నీకింతకు ముందే వార్నింగ్ ఇచ్చాను. అయినా నా ముందే నా భార్య చేయి పట్టుకుని తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి నీకు ఎంత ధైర్యం? ఐ విల్ కిల్ యూ బాస్టర్డ్. రణధీర్ భయంకరమైన కోపంతో ఊగిపోతూ అతనిపై మళ్ళీ కత్తి ఎత్తబోతుంటే రణధీర్ నో వేగంగా వచ్చి అతని నడుం పట్టుకుని వెనక్కి లాగే ప్రయత్నం చేసింది ఆరుహి. ఆరుహి లీవ్ మీ. రణధీర్నికి దండం పెడతాను, అతను వదిలే అని ఆరుహి అతని ఆపుతుంటే సుదీప్ మనుషులు అతన్ని తెగిపడిన చేయిని తీసుకుని అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయారు. రణధీర్ విసురుగా కత్తి కింద పడేసి ఆరుహి వైపు కోపంగా చూశాడు. ఎందుకు ఆపనను? నీతో తప్పుగా బిహేవ్ చేశాడు వాడు. అయితే చంపేస్తావా? కొట్టి బుద్ధి చెప్పాల్సింది, పోలీసులకు అప్పగించాల్సింది. కానీ వాడు చేయి నరికేశావు. అంతటితో ఆగకుండా చంపాలని చూస్తున్నావు. ఎందుకింత ఆవేశం రణధీర్ నీకు? నేను చూస్తే నాకు భయం వేస్తుంది. నీ జోలికి ఎవడొచ్చినా నేను సహించిన ఆరుహి. వాడి అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డాడు. రా. ఆమె చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకుని కారులో బయలుదేరాడు రణధీర్. ఆ న్యూస్ చాలా పెద్ద సంచలనమైంది. తన భార్య చేయి పట్టుకున్నాడు అని కర్ణాటక ప్రముఖ వ్యాపారవేత్త అయిన సుదీప్ గౌడ చేయి నరికేసిన మరో ప్రముఖ వ్యాపారవేత్త రణధీర్ చక్రవర్తి అని బ్రేకింగ్ న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ సంఘటనకి ఆరుహి రియాన్ తీవ్రంగా భయపడిపోయారు. అంత పొసెసివ్నెస్ ఆవేశం మంచిది కాదని తగ్గించుకోమని చెప్పినా రణధీర్ వాళ్ళ మాట వినలేదు. అతని ఆవేశం అతనికి ఎలాంటి ప్రమాదం తీసుకొస్తుందని భయాందోళన కలిగింది వాళ్ళలో. ఫ్లాష్బ్యాక్ 3 ముగింపు. ఆ భయానక సంఘటన గుర్తుకు చేసుకుని భయంతో వణికిపోయింది ఆరుహి. మొహమంతా ముచ్చెమటలతో నిండిపోగా లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి బెడ్పై వాలిపోయింది. ఆ సుదీప్ ఊరికి ఉండడు అనుకున్నట్టే మళ్ళీ వచ్చాడు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నా విషయంలో ఎందుకంత పిచ్చిగా బిహేవ్ చేస్తారన్నది నువ్వు. నీ పిచ్చి ఆవేశం వల్ల శత్రువులు పెరుగుతూనే ఉన్నారు. నువ్వు ఎంత పవర్ఫుల్ అయినా అన్ని రోజులు మనవి కాకపోవచ్చు. నీకు ఏదైనా జరిగితే ఆలోచనని భరించలేకపోయింది ఆరుహి. ఆమె గుండె వణికిపోయింది. కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తుంటే మౌనంగా రోదిస్తూ అలాగే ఎప్పటికో పడుకుంది.
మార్నింగ్ లేటుగా లేచిన ఆరుహి ఫాస్ట్గా రెడీ అయ్యి హోటల్కి వెళ్ళిపోయింది. తను వెళ్ళేసరికి రణధీర్ ఇంకా రాలేదు. తన డెస్క్ దగ్గర కూర్చొని రణధీర్ కాల్ కోసం ఎదురు చూస్తూ తన వర్క్లో లీనమైంది. అరగంట గడిచింది. రణధీర్ నుండి ఇంకా కాల్ రాలేదు. ఏంటి ఈరోజు ఇంకా కాల్ చేయలేదు? ఇంకా రాలేదా? లేదా ఆల్రెడీ వచ్చేసారా? ఒకవేళ వచ్చేస్తే నా పని అయిపోతుంది అని అనుకుంటూ ఫాస్ట్గా రణధీర్ క్యాబిన్ దగ్గరకు వచ్చి చూస్తే రణధీర్ లోపల కనిపించలేదు. అప్పుడే నీళ్ళు వస్తూ కనిపించడంతో గుడ్ మార్నింగ్ సార్, రణధీర్ సార్ ఇంకా రాలేదా అని అడిగింది. లేదా ఆరుహి, హీఈస్ నాట్ కమింగ్ టుడే. నీకు చెప్పే ఉంటాడే, చెప్పలేదా అని అన్నాడు సాగదీస్తూ. ఆరుహి అతన్ని తేరిపార చూసి నో సార్ అని అంటూ వెనక్కి తిరిగి తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది. ఈ నీల్ సరుకుడు మధ్యలో అని తిట్టుకుంటూ. రణధీర్ ఎందుకు రాలేదు? వేరే వర్క్లో ఉన్నాడా? లేదా వచ్చే మూడ్ లేదా? హెల్త్ అప్సెట్ అయిందా? ఆమె మైండ్ పరిపరి విధాలా ఆలోచిస్తూ తనని కుదురుగా ఉండనివ్వలేదు. కాల్ చేస్తే తెలుస్తుంది కదా, బట్ ఏమనుకుంటారు? ఏం కాదులే, నాకు ఆయన రావట్లేదని తెలియనట్టే చేస్తాను అని అనుకుంటూ కాల్ చేసింది. పూల్ దగ్గర కూర్చొని సలాడ్ తింటున్నారన్నది. ఆరుహి కాల్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. ఎస్ మిస్సెస్ ఆరుహి చక్రవర్తి, మీరు ఈరోజు ఇంకా రాలేదు. నేనేం వర్క్ చేయాలో తెలుసుకుందామని చేశాను. ఐఎమ్ నాట్ కమింగ్ టుడే. నువ్వు చేయాల్సిన వర్క్స్ని మెయిల్ చేస్తాను. ఓకే సార్. మీరు ఎందుకు రాలేదు ఈరోజు అని అడిగింది మెల్లిగా. రణధీర్ సీట్లో వెనక్కి వాలి. నా వైఫ్గా అడుగుతున్నావా లేదా అసిస్టెంట్కి అడుగుతున్నావా అని అడిగాడు తీక్షణంగా. ఒక్క క్షణం తర్వాత మీ అసిస్టెంట్కి అడుగుతున్నాను అని అంది ఆరుహి. హో, దెన్ ఇట్స్ మై పర్సనల్. ఐ డోంట్ వాంట్ టు షేర్ మై పర్సనల్స్ విత్ అసిస్టెంట్ అని అన్నాడు రణధీర్ యాటిట్యూడ్తో. ఆరుహి మొహం వెంటనే ముడుచుకుపోయింది. ఓకే సార్, బాయ్ బాయ్. రణధీర్ ఫోన్ పెట్టేసి తనలో తాను నవ్వుకున్నాడు. ఆరుహి కోపంగా ఫోన్ టేబుల్పై పెట్టి బాగా పొగరు, అడిగినప్పుడు చెప్పొచ్చు కదా అని తిట్టుకుంటుంటే, నువ్వు వైఫ్ అని ఒప్పుకున్నప్పుడు నీకెందుకు చెప్పాలి? అతనికి పొగరైతే నీకేంటి మరి అని తన అంతరాత్మ 2 మొట్టికాయలు వేసేసరికి సైలెంట్ అయిపోయింది ఆరుహి. అతని ఆలోచన పక్కన పెట్టి వర్క్లో నిమగ్నమైంది. కానీ అతని గురించి ఆలోచించకుండా ఉండలేనంటుంది తన మనసు. తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అప్ అయి వంట చేస్తూ ఉంది. వెజ్ పులావ్తో వంకాయ కుర్మా ప్రిపేర్ చేసి తింటూ ఉండగా రణధీర్ గుర్తొచ్చాడు. రణధీర్ తిన్నాడో లేదు, తనకి ఈ కర్రీ అంటే ఇష్టం. ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, అయినా నాకెందుకు అని అనుకుంటూ తినడం ఫినిష్ చేసి బాల్కనీలో నిలబడింది. ఎంత వద్దన్నా తన చూపులు రణధీర్ ఇంటివైపు వెళ్తున్నాయి. తను బానే ఉన్నాడా? ఒకవేళ హెల్త్ బాలేదా అని కాసేపు అటూ ఇటూ తిరిగి చివరికి ఫోన్ అందుకుని అతనికి కాల్ చేసింది. రణధీర్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆరుహి మనసులో కలవరం మొదలైంది. ఆస్తమా అటాక్ అయి ఉంటుందా? లేదంటే ఆ సుదీప్ కానీ ఏమైనా చేశాడా? ఇలా పిచ్చి ఆలోచనలన్నీ తన మైండ్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇంకా ఒక్క క్షణం కూడా నిలవలేకపోయింది. ఫుడ్ క్యారియర్ బాక్స్లో పెట్టుకుని రణధీర్ ఇంటికి బయలుదేరింది. తనని సైలెంట్గా ఫాలో అవుతున్న శిల్వ. ఆరుహి తన బాస్ ఇంట్లోకి వెళ్ళడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ గేట్ దగ్గర ఘాట్తో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు రిలాక్సింగ్గా. డోర్ దగ్గరకు వచ్చిన ఆరుహి డీప్ బ్రీత్ తీసుకుని కాలింగ్ బెల్ నొక్కింది. అప్పుడే బాత్ చేసి వచ్చి డ్రెస్ అప్ అవుతున్న రణధీర్ ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా తన ఆరాధ్య దేవత ఆరుహి దర్శనమిచ్చేసరికి ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో అతని కళ్ళు తలక్కున మెరిశాయి. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఆరుహి, నువ్వా? నార్మల్గా ఉన్న అతన్ని చూసి రిలీఫ్గా బ్రీత్ తీసుకున్న ఆరుహి, నిన్న నా కోసం ఫుడ్ తీసుకొచ్చారు కదా, అందుకే ఈరోజు మీకోసం తీసుకొచ్చాను అంది గుచ్చుతున్న అతని చూపులను తప్పించుకుంటూ. రణధీర్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అలాగా, లోపలికి రా అంటూ పక్కకు జరిగాడు. లోపలికి అడుగుపెట్టిన ఆరుహి విశాలంగా ఉన్న ఇంటిని చూస్తూ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పెద్దిళ్ళే కొంటారు అని మనసులో అనుకుంటూ రణధీర్ వైపు చూసి కిచెన్ అని అడిగింది. దట్ సైడ్ రణధీర్ చూపించగా కిచెన్లోకి వెళ్ళింది ఆరుహి. రణధీర్ తన వెనుకే కదిలాడు. ఆరుహి ఫుడ్ వేడి చేస్తూ ఉంటే రణధీర్ తనని ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ
పక్కన నిలబడ్డాడు. అతని చూపులకు తాళలేక, రణధీర్ ప్లీజ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, నేను వచ్చి వడ్డిస్తాను అంది. రణధీర్ ఆమె భుజం మీద జుట్టుని వెనక్కి నెడుతూ ఐ టు వాంట్ టు హెల్ప్ యూ అని అన్నాడు. పర్వాలేదు, నేను చేస్తాను అని ఆరుహి అంటుండగాని రణధీర్ గ్యాస్ ఆఫ్ చేసి ఆరుహి నడుం పట్టుకుని కిచెన్ కౌంటర్పై కూర్చోబెట్టాడు. ఊహించని ఆ చర్యకి ఆరుహి కళ్ళు విప్పాచి బెరుగ్గా చూస్తుంటే రణధీర్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. అతను అంత దగ్గరగా వచ్చేసరికి ఆరుహి గుండె లయ తప్పింది. మాట రాక గొంతు మూగబోయింది. రణధీర్ ఆమె కళ్ళతో కళ్ళు కలిపి చూస్తూ ఇప్పుడు నేను నీ కోసం ఎంతగానో ఆకలితో ఉన్నానని నీకెలా చెప్పాలి? నువ్వు నాతో ఉంటే నాకన్నీ ఉన్నట్టే, లేకపోతే ఈ రణధీర్ ఎందుకు పనికిరాడు ఉద్వేగంగా అన్నాడు రణధీర్. రణధీర్ ఆరుహి ఏదో మాట్లాడేలోపి రణధీర్ ఆమె పెదవులని తన పెదవులతో బంధించాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరుహి రణధీర్ల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గుతుందా లేదా ఇంకా పెరుగుతుందా? సుదీప్, పరీక్షిత్ కలిసి ఏం చేయబోతున్నారు? రణధీర్ వాళ్ళ ప్లాన్లని తిప్పికొడతాడా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.